కొన్ని దశాబ్దాలుగా పోరాడి కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది తమ జీవితాలను వదులుకొని సాధించినటువంటి ఒక గొప్ప లక్ష్యమే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం గతంలో 1969లో కావచ్చు, 2009లో కావచ్చు, ఈ రెండు తొలి దశ ఉద్యమం తర్వాత మలి దశ ఉద్యమంలో కూడా సాగింది ఒక మూడే అంశాల మీద సాగింది. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ 3 అంశాల మీద పోరాడి మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా నిధులు మా యొక్క నీరు మాకు కావాలని చెప్పేసి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా మరి ఈ 3ని సాధించిందా అంటే ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఏం జరిగింది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు వచ్చేసి ఎలా అయ్యాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు సందర్భం అది కాదు. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే నిధులు, ముఖ్యంగా నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా ఈ నియామకాలలో చేసినటువంటి విషయాలేంటి, నియామకాలలో చేసినటువంటి నియామకాలలో వాళ్ళు పాటించిన విధానాలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది, దీన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సతీష్. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది నిరుద్యోగులు, ముఖ్యంగా ఈ పోరాటాన్ని ముందుండి నడిపించినటువంటి ఒక వర్గం ఏంటంటే విద్యార్థులు. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే లేకపోతే, ఉస్మానియా యూనివర్సిటీనే లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేదే కాదు అనేది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థి మన శ్రీకాంతాచారి గారు. శ్రీకాంతాచారి చనిపోవడం ఒక 2009లో ఉద్యమం ఒక విస్తృత రూపానికి సంతరించుకుందని చెప్పొచ్చు. తర్వాత వేణుగోపాలాచారి కావచ్చు, ఆ తర్వాత శంకర్ కావచ్చు, చాలా మంది తెలంగాణ వాళ్ళు చనిపోయి, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోయారు. ఎందుకు? ముఖ్యంగా ఉద్యోగాల కోసం. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మేము చదువుకున్న చదువుకు ఒక సార్థకత చేకూరుతుందని నమ్మినటువంటి చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో, సిటీ లైబ్రరీస్లో, చిక్కడపల్లి లైబ్రరీలో ఎంతో మంది పడిగాపులు కాస్తూ స్టడీ చైర్కే అతుక్కొని పోయి చదువుతున్నటువంటి విద్యార్థులు కొల్లలుగా మనకు కనిపిస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఎంతగానో ఆశపడ్డటువంటి తెలంగాణ నిరుద్యోగ సమాజం మొదట బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఆశలను వదులుకోవడం జరిగింది. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వదు, ఎంతసేపు ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థకే సాగిలపడుతుంది అని గ్రహించినటువంటి నిరుద్యోగ సమాజం ఈరోజు కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టింది. కాంగ్రెస్ పార్టీ తన ప్రచార కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులను విస్మరించకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తామని, ఆ ఉద్యోగాలు నియమిస్తామని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది నమ్మి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగం కోసం తాపత్రయపడి ఆ యొక్క సిటీ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఆ ఊరికి దూరంగా ఉండి చదువుకుంటున్నటువంటి చాలా మంది నిరుద్యోగులు ఆశపడ్డారు. తెలంగాణ వస్తే, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తే, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఉద్యోగ నోటిఫికేషన్లు చేయించుకొని మేము ఉద్యోగం సాధిస్తాం, మా లక్ష్యాన్ని చేరుకుంటామని కోటి ఆశలతో ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపే అవకాశం వచ్చింది. ఎందుకు ఇలా? ఈరోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదా? ఈరోజు నిరుద్యోగులు లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా?
అంటే ఇది ఒక పెద్ద ప్రశ్నే. ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ కష్టం చూస్తే కన్నీరు వస్తుంది మిత్రులారా. వాళ్ళు పడుతున్న బాధలను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. నేను ఒక నిరుద్యోగిని, ఆ బాధ నాకు తెలుసు. ఈరోజు కొన్ని నిరుద్యోగులకు సంబంధించి కొన్ని వీడియోలు చూసినప్పుడు నా హృదయం కరిగిపోయింది. అందుకే వీడియో చేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అమలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు ఎందుకు సరిగ్గా ఇవ్వట్లేడు? ఎందుకు నిరుద్యోగులతో కనీసం సమీక్ష నిర్వహించట్లేడు? ఈరోజు మనం గమనిస్తే అన్ని రకాల పరిపాలనా సంబంధమైనటువంటి మనకు సమీక్షలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ప్రీ స్కీమ్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఒక నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మీరు ఎందుకు మాట్లాడరు? అధికారం రాగానే కొమ్ములు వస్తాయా? అధికారం రాకముందేమో దగ్గరకు వచ్చి మేము ఉన్నామని చెప్పినటువంటి ఇదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోకపోతే ఏ విధంగా చూడాలి? ఎవరిని అభ్యర్థించాలి? ఇదే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ ఒక్కసారి చిక్కడపల్లికి చూడండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులకు సిగ్గు తప్పిన ఇంకా విచిత్రమైన రాజకీయాలు మాట్లాడుతున్న సిగ్గుమతిన రాజకీయ కాంగ్రెస్ నాయకులందరికీ ఇదే సవాల్ విసురుతా ఉన్నా. ఈరోజు ఎవరు పోయారు అసలు నిరుద్యోగులతో మాట్లాడడానికి? పెండింగ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ కి సంబంధించి ఏసీలు నోటిఫికేషన్ ఏదో వేసాం అన్నట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది. మీకు వాళ్ళకి తేడా ఏముంది? వెయ్యిల పోస్టులు ఖాళీగా ఉంటే మీరు 100లో నా పోస్టులు ఇచ్చేది. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అక్కడ. లక్షల మంది నిరుద్యోగులకు మీరు ఇచ్చేటటువంటి 500, 200, 300 పోస్టులు ఏం సరిపోతాయి? ఆలోచించరా? రేవంత్ రెడ్డి ఆలోచించడా? ఈరోజు నిరుద్యోగుల పేరు చెప్పుకొని కొంతమంది నిరుద్యోగుల ప్రతినిధులమని పోయి ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ లైబ్రరీలో ఆ స్టేట్ లైబ్రరీలో మీరు పోయి మాట్లాడరా? ఆ చిక్కడపల్లి లైబ్రరీలో పోయి నిరుద్యోగుల గురించి మాట్లాడరా? వాళ్ళతో చర్చిస్తే ఏమవుతుంది? మీకు వాళ్ళు కోరుకుంటున్నారు చర్చల్ని. మీరు వెళ్ళరా? నిరుద్యోగులు లేకపోతే మీకు ఈరోజు సీఎం పదవి ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి ఎక్కడిది? వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అండి. నిరుద్యోగులది తిండి తినక హాస్టల్లో ఉంటూ, రూముల్లో ఉంటూ, 5 రూపాయల భోజనం తిని ఎక్కడో ఎల్బీ నగర్ నుండి చిక్కడపల్లికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళ బాధ చెప్తే తీరట్లేదు. 5 నిమిషాలు బయటికి పోతే ఎక్కడ ఒక బిట్టు పోతుందో అని కూర్చొని అన్నం తినకుండా చదివేటటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. ఆ నిరుద్యోగులు కోరుకునేది ఏం తెలుసా? కాస్త వచ్చి మాతో మాట్లాడండి అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం మాతో వచ్చి ఎందుకు సంప్రదిస్తలేదని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? రేవంత్ రెడ్డి అన్ని ఫ్రీ స్కీమ్స్ మీద ఎవరు చేస్తా ఉన్నాడు. ఫ్రీ బస్సు ఎవడు అడిగిండండి? ఫ్రీ బస్సు ఎవడు అడిగిండు? చాలా స్కీమ్స్ 2500 గ్యాస్ గురించి ఇవన్నీ ఫ్రీగా ఎందుకు అడిగిండు? అసలు తెలంగాణ వచ్చింది ఎందుకు? మాకు బస్సుల్లో ఛార్జీలు లేవు, తెలంగాణ తెచ్చుకొని మేము బస్సుల్లో ఫ్రీగా పోతామని తెచ్చుకుందా తెలంగాణ? లేదా గ్యాస్ ధరలు పెరుగుతాయి భవిష్యత్తులో, మా గ్యాస్ ధర తగ్గించే ప్రభుత్వం కోసం మేము తెలంగాణ కావాలని అడిగిందా తెలంగాణ వల్ల? లేకపోతే అయ్యో మా మహిళలకు 2500 రూపాయలు లేవు, మాకు పింఛన్ లేదు, మాకు పింఛన్ పెరగాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామా? పింఛన్ల కోసం, ఫ్రీ స్కీమ్ల కోసం తెలంగాణ రాలేదు. తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. ఇటు నీళ్లు గంగాపాలు చేశారు, నిధులు సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం.
కనీసం నియామకాలను ఆలోచించండి. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ మీద ఆశతో, కాంగ్రెస్ పార్టీ మా జీవితాలను మారుస్తుందనే ఆశతో ఈరోజు వాళ్ళు చదువుకుంటూ మీ మీద ఆశలతో ఉంటున్న సందర్భంలో మీరు నోటిఫికేషన్ లేకుండా ఇచ్చిన నోటిఫికేషన్లో 500, 200, 300, 1000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అవి లక్షల మంది ఉద్యోగులకు ఎలా సరిపోతాయి? పల్లారం పంచినట్టు ఓ గిత్త రైస్ బౌల్ తీసుకొని అందులో ఒక్కొక్క మెతుకు వేస్తారా? ఎవరు ఆకలి తీరుస్తారు ఆ 500 పోస్టులతో? సరే, పోస్టులు లేవా అంటే ఖాళీ పోస్టులు బోల్బొచ్చులున్నాయి. ఈరోజు డిఎస్సి సంబంధించి మాట్లాడితే మీరు 11,000 పోస్టులు వేసారు. అసలు గతంలో కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిందే 13,000 పోస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20,000 టీచర్ పోస్టులు భర్తీ కావాల్సింది. ఇంకా కార్పొరేట్ స్కూళ్ళకు భయపడి, కార్పొరేట్ వ్యవస్థకు భయపడి మీరు ప్రభుత్వ స్కూళ్లలో మీ టీచర్ నియామకాలు చేస్తలేరనే వార్త మీకు వినబడతలేదా? గలం విప్పాల్సిన టైం ఇది. ఎందుకని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఏం స్కీమ్ తీసుకుపోతున్నావు? మేము రుణాలు ఇస్తాము, మహిళలకు 1 కోటి రూపాయల రుణాలు ఇస్తాం, ఉచిత రుణాలు ఇస్తామని మాట్లాడుతున్నావు. అదే నిరుద్యోగులకు ఇస్తే ఏమవుతుంది? నిరుద్యోగులకు సరైనటువంటి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తే ఏమవుతుంది? అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేవు నువ్వు. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేంత ప్రభుత్వం కూడా ఏమీ లేదు. ఉన్న 2,000, 3,000, 4,000 పోస్టులు ఎక్కడికి సరిపోవు? వాళ్ళకి 2 లక్షల మందికి. మరి వాళ్ళకి సరైన ఉపాధి కల్పించే అవకాశం చూస్తున్నారా? నిరుద్యోగులంటే అంత చులకనైన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఖబర్దార్. కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఈ రోజు కనుక మీరు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ల విషయంలో మళ్ళీ పునరాలోచించకుండా, నిరుద్యోగులతో చర్చలు జరపకుండా, మీరు ఒక నిరంకుశమైన, ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో, ఏ విధంగా నిరుద్యోగుల పట్ల ప్రవర్తించిందో మీరు అదే విధంగా ప్రవర్తిస్తే మీకు సమాధి కట్టే కాలం ఎంతో దూరంలో లేదు. లోక్సభ ఎన్నికలకు ముందే మీరు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చర్చించి మాట్లాడండి. నిరుద్యోగులకు మించినటువంటి ఇంకా మీకేం పనులు ఉన్నాయి? వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో మాట్లాడేంత బిజీ పనులే ఉన్నాయి మీకు. ఏ సమాజానికైనా, ఏ వ్యవస్థకైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా యువతే అండ. యువతే దిగజారిపోతే, యువత మీరు ఈ విధంగా చేస్తే చెడుదారుల్లో వెళితే రాష్ట్ర శ్రేయస్సు ఏమైపోతుంది? నిరుద్యోగతను పెంచి ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని? నోటిఫికేషన్ లేచి, అందులోనూ ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ లేనటువంటి విధానం. వెంటనే ఉద్యోగాలు వేయడం, వెంటనే ఒకే ఎగ్జామ్ 2, 3 ఎగ్జామ్లు ఒకటేసారి ఉంటే ఎలా చదువుతారు నిరుద్యోగులు? వాళ్ళకి సమయం ఇవ్వరా? కనీసం నిరుద్యోగుల దగ్గరికి వచ్చి అయ్యా మీకు సమస్యలు ఏంటి అని అడిగినటువంటి నాదులే లేకుండా పోయాడు అక్కడ. ఉదయం లేవగానే వచ్చి చదువుకుంటూ, అమ్మా నాన్నలకు దూరంగా, ఊరికి దూరంగా, కనీసం ఫంక్షన్లు అయితే కూడా, వాళ్ళ ఫ్యామిలీస్లో ఫంక్షన్లు అయితే కూడా ముఖం చూపించుకోలేక ఈరోజు చాలామంది నిరుద్యోగులు హైదరాబాద్లో తిరుగుతున్నారు ప్రభుత్వం మీద ఆశతోనే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో చేస్తుందని నమ్మినటువంటి నిరుద్యోగులను నెట్టెట్ట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే నోటిఫికేషన్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. గురుకుల విషయంలో కూడా బ్యాక్లాగ్గా ఉన్నటువంటి ఆ పోస్టులను కూడా వెంటనే అమలు చేసి, ఆ యొక్క విధానాన్ని, కొత్త విధానాన్ని అమలు చేసి అందరికీ ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఇలాగే నిర్లక్ష్యం చేస్తాం, ఇలాగే మేము వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుంది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా చుక్కలు చూపిస్తారు. ప్రభుత్వం స్పందించాలి. మీ యొక్క నిరుద్యోగుల ఒక రిప్రజెంటేషన్ మా దగ్గర పంపించడం అనడం కాదు. ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల దగ్గరికి రాదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలోనో నిరుద్యోగుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు,
ఈరోజు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోవట్లేరు? అహంకారమా? అహంకారాన్ని దించేస్తారు నిరుద్యోగులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరేదో గొప్పోళ్ళని, మీరేదో వస్తే మార్పులు చేస్తారని కాదు. మీరు వస్తే కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ వేసి బతుకుతారని. ఎవడు అడిగాడండి మీ ఫ్రీ స్కీమ్స్? జాబులు అయ్యండి. ఏ పేదవాడు మిమ్మల్ని ఫ్రీ స్కీమ్స్ అడగడు. ఫ్రీ స్కీమ్స్ పెట్టి బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ అన్నట్టుగా ఈ సబ్సిడీలు ఇచ్చుకుంటా. మంచిదే సబ్సిడీలు కొంతవరకు, కానీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే వెతుక్కుంటారు కదా. సంపదను సృష్టించే వాళ్ళని తయారు చేయాల్సింది పోయి దున్నపోతులను మేపినట్టు ఉత్తగా ఫ్రీగా ఇస్తే ఏం లాభం? ఏం లాభం మిత్రులారా? కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చూడకుండా ఎప్పటికైనా స్పందించి తమ నిర్ణయాన్ని మార్చుకొని గ్రూప్ 2లో 2000 గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి, అన్ని పోస్టులు తక్షణమే యాడ్ చేసి రీనోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి తేదీలను సక్రమంగా అమలు చేయాలి. అంతకన్నా ముఖ్యంగా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి సమీక్షలు నిర్వహించి వాళ్ళకు సరైనటువంటి ప్రణాళికను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ అదే జరగకపోతే మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది అన్నది నగ్న సత్యం. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రభుత్వం దృష్టికి వెళ్దాం, పోరాడదాం. మీ తరఫున నేను పోరాడతాను. నేను ఒక నిరుద్యోగిని. ప్రతి ఒక్కరూ మన పోరాటం మన భవిష్యత్తు కోసమే. కాబట్టి ఈ పోరాటంలో నాతో పాటు మీరందరూ నడవాల్సిందిగా కోరుకుంటాం. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే ధర్నా చేయడానికైనా సిద్ధమే, నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధమే. దేనికైనా సిద్ధపడి ముందరికి అడిగేద్దాం. ఇది వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి సమస్యపై స్పందిస్తూ, ప్రతి ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న నన్ను మీరందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ నేను మీ సతీష్. నమస్కారం.